Sound is tension. Okay, let's start the program with Vande Mataram. Vande Mataram, Vande Mataram, Sujalam Sufalam Malayaj Sheetalam Sasya Shyamalam Mataram, Vande Mataram, Shubhrajyotsna Pulakitayamini Pullakusumita Drumadala Shobhini Suhasini Sumadhura Bhashini Sukhadam Varadam Mataram, Vande Mataram, Vande Mataram. సో ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. అనేది మేము ఏర్పరచుకోవడానికి కారణం నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి. నేను నా పిల్లలు స్టేజ్ మీద చేసినప్పుడు ఎంత సంబరపడతానో వీళ్ళు నా పిల్లలు వీళ్ళు కూడా స్టేజ్ మీద చేసినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా సమయాభావం వలన వాళ్ళు ఇంకొక కార్యక్రమానికి అటెండ్ కావాలి. నేను ఇంకా ఎక్కువగా సమయం తీసుకోవడం మంచిది కాదు. సో మన డిఈఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ఈ కార్యక్రమానికి సార్ నాకు మంచి పరిచయం. సార్ కూడా చాలా సిన్సియర్. సార్ ఎంత ఎంకరేజ్ చేస్తారంటే అంత ఎంకరేజ్ చేస్తారు. మృదు స్వభావులు. మన డిఈఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో హలో శుభ సాయంత్రము అందరికీ శుభాభివందనాలు. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఈ పాఠశాల హెచ్ఎం అన్నపూర్ణమ్మ గారికి, అదేవిధంగా ఏఎంఓ రవికుమార్ గారు, అదేవిధంగా ఈ మండల విద్యాశాఖ రమణయ్య గారు, కాంగ్రెస్ హెచ్ఎం వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా సుబ్బారావు గారు ఈ పాఠశాల హెచ్ఎం సుబ్బారావు గారికి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు కోడే నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా డాక్టర్ గారికి, సారు తిరుపతి గారికి, అందరికి కూడా ఈ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నేను స్వాగతం శుభావందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ నేను శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇదొక నాకు మరపురోజు మంచి రోజు. ఈరోజు నేను మర్చిపోయిన రోజు ఇది. నేను కూడా గ్రామీణ ప్రాంతం వచ్చి రైతు కుటుంబంలో ఉన్నవాడిని. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తూనే ఉంటాను. నాకు వ్యవసాయం ఉంది. మాది ఖమ్మంపల్లి మండలం ఊటుకూరు. నేను ఇలాగనే ఈ పిల్లలాగానే చదువుకున్నాను ప్రభుత్వ పాఠశాలలో. హై స్కూల్లో కూడా 3 కిలోమీటర్లు నడిచిపోయి నిక్కర్లు వేసుకొని పోయి చదువుకున్నాను. ఆ రోజు చదువుకున్న వాళ్ళు తక్కువ, ఈ ఎంకరేజ్మెంట్ లేదు. ఎవరు చదువుకున్నాడో వాడే పెద్దోడు. అప్పుడు అలాంటి వాళ్ళే పైకి వచ్చారు ఈరోజు. కానీ ఈ వాతావరణం చూస్తుంటే ఈనాడు ఏ ఊరిపై చూసినా ఎక్కడ చూసినా కూడా నేను చూస్తున్నాను కొట్లాట్లు, కుల గొడవలు, రాజకీయ పార్టీ కొట్లాలు, గ్రూప్ రాజకీయాలు. ఈ స్కూల్ పట్టించుకోరు, గుడి గురించి పట్టించుకోరు, ఎవడు వర్గం వాడే. కానీ నాకు ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ కలిగింది నాకు. నేను ఇప్పుడు ఆ వీడియో ఎవరు తీస్తున్నారో దయచేసి నాకు పంపాలి. ఆ వీడియో నేను మా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పంపిస్తాను. ఈ స్కూల్ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి, ఇది మన రాష్ట్రానికి ఒక తలమాని ఆదర్శంగా ఉండాలి. నేను తప్పకుండా చేస్తున్నాను. ఎందుకంటే ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు. నాకు మేడం గారు చెప్పారు నిన్న, సార్ మీరు తప్పకుండా రావాలి అని. అంటే అమ్మ ఇప్పుడు అంటే నైట్ పెట్టాను సార్ అంది. నైట్ ఎందుకు అమ్మ, ఓళ్ళలో పరిస్థితి నాకు తెలుసు కదా, గొడవలు అంటే రకరకాలుగా ఉంటారు కదా, మేము మీ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారా, డిస్టర్బెన్స్ ఉంటుందంటే లేదు సార్, మా గ్రామ పెద్దలు అలాంటి వాళ్ళు రాజశ్రాయలందరూ చూసి నాకు తెలిసింది. నాకు ఇట్లా మీరందరూ కోఆపరేషన్ ఉంటే ఈ దేశం, ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ భారతదేశం అమెరికా కంటే ఎక్కువ ఎప్పుడో డెవలప్ అయ్యేది. మీ ఊర్లాగా అందరూ ఉండాలి నేను కోరేది అది. ఎందుకంటే విద్య అనేది మనకి ఏ భవిష్యత్తు అనే విద్యతోనే ఉంది. విద్య ఉన్నవాడు బాగా
ధనవంతుడు అందరికంటే. ఈ టాటా బిర్లా కాదు, అంబానీ కాదు, అదానీ కాదు, ఎవరో కాదు. కానీ విద్య ఉన్నవాడే గొప్పవాడు ఈ ప్రపంచంలో. విద్యావంతులు కావాలి. అందరికి ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు రావు. కానీ విద్యావంతులైతే అన్నీ కాగలగాలి. వ్యవసాయపరంగా చేసుకోవచ్చు, తర్వాత కొట్టి పెట్టుకోవచ్చు, ఒక బిజినెస్ చేసుకోవచ్చు, లేదా మా అమ్మాయి లేడీస్ అంతా చదువుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవచ్చు. డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలు రకరకాలు ఉన్నాయి ఈనాడు. కాబట్టి విద్య అనేది చాలా అవసరం ప్రపంచానికి. కాబట్టి అలాంటి విద్యని ఇక్కడ ఈ గ్రామ ప్రజలు గుర్తించారు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ పిల్లలను చూస్తే కార్పొరేట్ స్కూల్ పిల్లల కంటే బాగుంది. లేక ఎవరు ఇస్తారు ఈ డ్రెస్సులు? ఇలా ఖమ్మంలో కూడా ఆ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు పిల్లలు. వాళ్ళ పిల్లలకి ఇలాంటి యూనిఫామ్ కొని ఇట్లా డ్రెస్సులు, అది మనం యూనిఫామ్ కొనిస్తారు కానీ ఇలాంటి ఈరోజు ప్రోగ్రామ్కి సంబంధించిన స్పెషల్ డ్రెస్ కొనివ్వలే. కానీ మరి మీరు ఈ కూలి పనులు చేసుకుంటూ కూడా నాకు అది రాగానే చూశాను నేను. వీళ్ళ డ్రెస్సులు ఎవరు ఇచ్చారు, ఎట్లా కొన్నారు ఇవన్నీ, మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఈ హెచ్ఎం గారు దానికి మంచి ఇన్స్పిరేషన్. దాంతోపాటుగా మీరు సహకరించారు. అమ్మ మీ అందరికీ మరొకసారి నేను నమస్కారం చేస్తున్నా. మీ అందరికీ లేడీస్ ఎక్కువ మంది వాళ్ళే వచ్చారు. మీరుండాలమ్మా. మీరు ఇట్లా చేస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది. మన భారతదేశము బంగారు దేశం అవుతుంది. తెలంగాణ రాష్ట్రము బంగారు తెలంగాణ అవుతుంది, నో డౌట్. మీ అందరూ ఆదర్శంగా ఉండాలి. నేను 10 మందికి చెప్తాను, మీ 10 మంది కాదు, నేను ఎక్కడికి పోయినా మీ స్కూల్ గురించి చెప్తాను నేను. ఈ విధంగా ఉందని. పిల్లలు కూడా చక్కగా డ్యాన్స్, వాళ్ళ వయసు ఎంత, వెల్కమ్ డ్యాన్స్ చెప్పారు, తర్వాత సరస్వతి డ్యాన్స్ చేశారు రిథమిక్గా. అలా మామూలుగా మనం మర్చిపోతాం. వాళ్ళు అంతసేపు నుంచి అందరూ కూడా సిస్టమేటిక్గా చేస్తున్నారు. అది నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆ ఇంప్రూవ్మెంట్ మీలో కనిపించింది. కాబట్టి ముఖ్యంగా ఏ గ్రామంలో అయినా సుబ్బారావు గారు చెప్పినట్టుగా బడి అనేది చాలా గొప్పది. గుడి, మసీదు, తర్వాత మనకి చర్చి ఎంత గొప్పయో దానికంటే గొప్పది బడి. కాబట్టి బడి అందరిది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, జెండర్, అందరికి సంబంధించినటువంటిది ఉమ్మడి ఆస్తి బడి. కాబట్టి ఉమ్మడి ఆస్తికి మనం ఖర్చు పెట్టాలి. మనం ఇలా కూలిపోయి మీరు 600 సంపాదించుకుంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదేవిధంగా వేరే వాళ్ళు 1000 రూపాయలు సంపాదించి ఖర్చు పెట్టుకుంటే అది మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ మన భారతదేశంలో కూడా గ్రామీణ ప్రాంతం చూసిన వాళ్ళే ఇలా మీరు చూడండి. ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరిని చూసినా ఎక్కడి నుంచి వచ్చారంతా గ్రామీణ ప్రాంతాలే. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఇవాళ ఫారెన్లో కూడా ఉంటున్న వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల వాళ్ళే. అమెరికా, రష్యా, తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అంతా కూడా గ్రామీణ ప్రాంతాల వాళ్ళే. కాబట్టి మనం విద్యను మనం ప్రోత్సహిస్తే ఈ ఇచ్చినారులో చాలామంది డాక్టర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, మనం చెప్పలేము. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనందరికి ఉంది. కాబట్టి నేను మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ విషయంలో చక్కటి కార్యక్రమాన్ని చేశారు. నేను నాకు రావటం చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను యాక్చువల్గా అనుకున్న ఎన్ని కిలోమీటర్లు అంటే 45 కిలోమీటర్ల సుబ్బారావు అన్నాడు. ఆల్రెడీ వీపాలన్న కూడా ఒక ఫంక్షన్ ఉంది ఇప్పుడు, మా ఖమ్మం పక్కనే కదా, ఎందుకు అంత దూరం ఎందుకు అనుకున్నా. కానీ మేడం గారు చెప్పారు నాకు నిన్న. మేడం గారు పాపం నాకు చాలా వెరీ సిన్సియర్ మేడం గారు. ఆమె ఎంఆర్పీ చేశారు, తర్వాత ఖమ్మంలో ఒక స్కూల్లో చేశారు, చాలా సిస్టమేటిక్ చేస్తారు. ఆమె గారి యొక్క అభ్యర్థన మీరు తప్పకుండా వస్తాం మేడం అని మా ఏమో గారు కూడా పోదాం సార్ అంటే వచ్చాము. వస్తూ ఉంటే ఇంకా ఇంకెప్పుడు వస్తుందా ఊరు అనుకున్నా. కానీ వీడికి వచ్చినాక నేను ఆ బాధ అంతా మర్చిపోయా. ఈ పిల్లలతో కలవాలి, ఈ పిల్లలతో మాట్లాడి, ఎందుకంటే నాకు గ్రామీణ ప్రాంతం నాకు ఇష్టం. నేను ఎప్పుడైనా కూడా నేను మళ్ళీ వ్యవసాయం చేస్తున్నా, సుబాబులు వేసుకుంటా, జామాలు వేసుకుంటున్నా, రోజు పోయేస్తుంటా చేనికి. పిల్లలంటే నాకు మహా ఇష్టం. గ్రామీణ ప్రాంతం నాకు బాగా ఇష్టం. ఖమ్మంలో ఉన్నా కూడా ఖమ్మంలో ఎక్కువ ఉండబుద్ధి కాదు. కాకపోతే అలాంటి నైసర్గిక స్వభావం చూసినండి కాబట్టి నాకు మరి మీరు ఈ విధంగా చేశారు. మిమ్మల్ని అభినందిస్తూ, అమ్మ మీరందరూ కూడా మీ పిల్లలకు పిల్లల్ని బాగా చదివించండి. మీరు కూలి పని చేసుకున్నా ఏ పని చేసుకున్నా కానీ పిల్లలు మాత్రం స్కూల్ ఎగ్గొట్టద్దు, ఒక సింగిల్ కూడా మిస్ చేయకుండా. ఇంటికాడ కూడా రాగానే మీరు పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోండి. టీవీలు ఏమి కొంచెం పక్కన పెట్టడానికి వచ్చేవి అంటే సీరియల్ చూడాలి మీరు, ఎందుకంటే పాపం కష్టపడి వస్తారు కాబట్టి సీరియళ్ళు ఏం చూడండి, నేనేం వద్దంటలేదు. కానీ ఎట్ ద సేమ్ టైం పిల్లలు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మేడం గారు చెప్తారా ఉదయం 9 నుంచి 4 వరకు అంటే సరిపోదు. ఇంటికి వచ్చినా కూడా మీరు పుస్తకాలు వాళ్ళ పడేస్తారు పిల్లలు. 1 గంట 2 గంటలు ఆడుకోనివ్వండి. తర్వాత మీరు వాళ్ళని హోంవర్క్ చేశారా, ఏం చేస్తున్నారు, ఆదివారం ఇలాంటివి కూడా చూసుకోండి అమ్మ. పిల్లలు ఇంకోటి ఏంటంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పిల్లలు చెడు అలవాట్లకు గురవుతున్నారు. సిగరెటు, గంజాయి, పాన్ పురాగు, గుట్కా,
తర్వాత టీవీలు చుట్టం, మీరు మొత్తం ఇంకోటి సెల్ ఫోన్ మాత్రం ఇవ్వకండి దయచేసి, ఇప్పుడే చెప్తాను. నా ఫస్ట్ అడ్వైజ్ మీ అందరికీ ఏంటంటే సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వకండి. మీరేంటంటే వాళ్ళు ఏడుస్తున్నారు అని ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలు ఆ సెల్ ఫోన్ దగ్గర మెసేజ్ పెట్టు అని రకరకాల ఇష్యూలు చేసి ఇలా సమాజం మొత్తం కూడా మన యూత్, మన భారతదేశ యూత్ అంతా కూడా ప్రధాన పడుతున్నారంటే కారణము సెల్ ఫోన్లు, చెడు అలవాట్లు, తర్వాత సిగరెట్, గంజాయి ఇలాంటి కొకేన్లు రకరకాలు తింటున్నారు, గంజాయి ఇలాంటివి తింటున్నారు పిల్లలు. కాబట్టి మీరెవరు కూడా ఇంకోటి జంక్ ఫుడ్ పిల్లలకి అలవాటు చేయకండి. మీరు ఇంటికాడ తెచ్చి అవి ఇవ్వండి పిల్లలు తప్ప, కొట్లల్లో ఆ కిరికిరే ఉన్నాయి కదా అలాంటివి ఇవ్వకండి, అలాంటి కొనుక్కోద్దని చెప్పండి పిల్లలకి. ఒక మనీ మీరేం చేయండి అమ్మా, ఇంకా మీరు అప్పుడప్పుడు ₹2 ఇస్తారు, ₹10 ఇస్తారు. మీరు పోయినప్పుడు ఊరికి పోతుంటే ఏడుస్తుంటారు వీళ్ళు, నేను కూడా వస్తాను, మీరు ఏమంటారు ₹10 తీసుకోరా అంటారు. ఆ ₹10 ఏం చేయండి, ఒక స్కూల్లో ఒక బ్యాంక్ పెడతారు, మనీ బ్యాంక్, కిడ్డీ బ్యాంక్ అంటారు కదా, అది దాంట్లో వేయించండి. దాంట్లో వేస్తే రేపు దాన్ని ఆ స్కూల్లో లైబ్రరీ బుక్స్ దానికో పనికొస్తాయి. ఆ విధంగా చేయండి. ఇంకొకటి నేను ఏమంటానంటే సార్, ఇక్కడ మీ గ్రామీణ నాగేశ్వర గారు వాళ్ళందరినీ కోరేది ఒక చిన్న సరస్వతి విగ్రహం కూడా పెట్టండి సార్. ఇక్కడ సరస్వతి విగ్రహం పెడితే చాలా బాగుంది. ఎందుకంటే నేను ఈ మధ్యన ఒక స్కూల్కి వెళ్ళాను, ఎక్కడంటే దమంపేట మండలము ఆశ్రమ స్కూల్, ఏదంటే ఆశ్రమ స్కూల్కి వెళ్ళాను. అంత ట్రైబల్ పిల్లలు. అయితే నేను స్కూల్ చూసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత అక్కడ కూడా వీళ్ళు సరస్వతి విగ్రహం పెట్టారు. అక్కడ ఊళ్ళో స్కూల్లో, ఆశ్రమ స్కూల్లో, ఆశ్రమ పేరు గుర్తురాట్లా, దోంపేట దగ్గర. అయితే ఆ పిల్లలు కొంతమంది పగులు వచ్చి దండం పెట్టుకుని పోతున్నారు. ఉదయం పెట్టుకుంటే నేను డౌట్ రాకపోయింది నాకు. పగులు అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు దండం పెట్టుకొని పోతున్నారు. హెచ్ఎం గారు వజ్రాశ్రీ ఒక అతను ఉన్నారు. సార్ ఏంది పిల్లలు ఇప్పుడు దండం పెట్టుకుంటారంటే, వాళ్ళు తప్పు చేశారు సార్, వాళ్ళు డబ్బులు తీయటమో పెన్నులు తీయటమో చేసి తెలుసుకొని తప్పు చేశాను సరస్వతి స్వామి నన్ను క్షమించండి అని దండం పెట్టుకొని దాన్ని అక్కడ హెచ్ఎం గారు పెట్టిపోతారట. అది చేయాలి మనం అందరం పిల్లలకి. ఆ అలవాటు చేయండి మీరందరూ కూడా. చేస్తే రేపు దొంగతనాలు కానీ పిల్లలకి ఇలాంటి చెడు అలవాట్లు కానీ రావు, మంచి హ్యాబిట్స్ రావాలి. ఎందుకంటే ఈ చిన్నపిల్లలే మంచి సిటిజన్సే కావాలి మన భారతదేశానికి. ఎక్కడ చూసినా దొంగతనాలు అవి జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు ఊళ్ళల్లో. కాబట్టి ఒక మంచి క్వాలిటీస్ నేర్పాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ మధ్య నేను విన్నాను. అక్కడ ఒక మీకు పెన్ను పడ్డా కూడా ఏం చేయాలి, మీరు పెన్ను పడితే ఏం చేయాలి, ఎక్కడ దొరికితే ఏం చేయాలి, ₹10 దొరికితే ఏం చేయాలి, జేబులో పెట్టుకోవాలా, వాళ్ళకి ఇవ్వాలి. లేదని తెలియకపోతే ఏం చేయాలి, హెచ్ఎం గారికి ఇవ్వాలి. హెచ్ఎం గారు చెప్పాక ఏంటంటే ఒకటి మీకు ఒకటి పెడతారు అక్కడ, దాంట్లో పెట్టండి ₹10, ₹5, ₹10 వేస్తే. అందువల్ల ఎప్పుడు కూడా మనం పరుల సొమ్ము పాపం ఉంటుంది కాబట్టి మనం దొరికినా కూడా మనం దాన్ని జేబులో వేసుకోవద్దు. ఒకవేళ బాగా దొరికితే కూడా తీసుకొచ్చి మీరు హెచ్ఎం గారికి ఇవ్వండి. దాన్ని మీకు రేపు ఈ యాన్యువల్ డేకో లేదా లైబ్రరీ బుక్స్కో పనికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక మంచి హ్యాబిట్స్ మనం డెవలప్ చేయాలమ్మా. మీరందరూ కూడా తల్లిదండ్రులు మీకు కోరేది ఒకటే, మీ పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వండి అమ్మా. మీ చేతుల్లో ఉంది. మా పంతులమ్మ ఏం చెప్పట్లేదు అన్నది పంతులమ్మ చెప్తారు, కానీ మీరు కూడా చూసుకోవాలి. మనం కనటం కాదు, పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద కూడా ఉంది, మనందరి బాధ్యత కూడా ఉంది. టీచర్లు ఎంత గొప్పతనం ఉందో టీచర్ల కంటే కూడా పేరెంట్స్గా మనం చూసుకోవాలి. పొద్దున్నే మంచిగా వాళ్ళని లేపటము, చదివించడము ఇలాంటివి కూడా చేయాలి. సో ఇది ఒక మంచి ఆదర్శ గ్రామం. ఇది నాకు నచ్చింది మీ యొక్క హ్యాబిటేషన్ అంతా కూడా. మరి చాలా చాలా సంతోషంగా ఉంది సార్ నాగేశ్వర గారు మీ స్కూల్ రావడం ఈరోజు నాకు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గారు.